పైన యుద్ధం ఎఫెక్ట్ పడింది. తెలంగాణలో మద్యం బీర్ల రేట్లు పెరగబోతున్నాయంట. మందుబాబులకి ఇదొక బిగ్గెస్ట్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఏకంగా 12 నుంచి 15% వరకు ఈ మద్యం సీసాల పైన రేట్లు పెరిగే అవకాశం ఉంది. అది బీర్లైనా లేకుంటే మద్యమైనా, ఏ కంపెనీ అయినా, ఏ సంబంధించిన బేవరేజెస్ కార్పొరేషన్ అయినా కూడా. సో ఇప్పుడు ఈ ధరలు పెరిగే అంశం పైన మేలో నుంచి అమల్లోకి రాబోతున్నాయంట. సో మేలో ధరలు పెంచే అవకాశం ఉంది. గ్యాస్ కొరత, ఇక్కడ మద్యం షాపులకి గ్యాస్ కొరతకి సంబంధం ఏంటంటే ఆ బీర్లు తయారు చేసేటువంటి విధానంలో ఈ గ్యాస్ ఉన్నటువంటి చుట్టూ ఇండస్ట్రీ నడవాలి కదా, ఆ ఇండస్ట్రీ గ్యాస్పై ఆధారపడుతూ ఉంటుంది. తర్వాత ఆ గ్లాస్ని, ఆ బీర్కి సంబంధించి ఆ బీర్ బాటిల్ తయారు చేయడానికి కూడా గ్యాస్ ఉపయోగిస్తారట. దాంతో హీట్ చేయడానికి కానీ, దాన్ని మోల్డ్ చేయడానికి కానీ, డిజైన్స్ కానీ, ప్రతి దానికి. సో ఇండస్ట్రీ నడిచేటువంటి విధానం పైన కూడా ఇప్పుడు ప్రభావం పడుతోంది. కాబట్టి సో ఈ ప్రభావం డైరెక్ట్గా ఆ ధరలపై కూడా పడుతోంది. గ్యాస్ కొరతకి తోడు తగిన సీసాల ఉత్పత్తి లేకపోవడంతో సాధారణంగా ప్రతి 2 ఏళ్లకోసారి మద్యం ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఆ సవరణ జరుగుతూ ఉంటుంది. సో చివరిసారిగా 2023లో మే నెలలో మద్యం ధరలు పెరిగాయట. 2025 మేలోనే ధరలు పెరగాల్సి ఉన్నా కూడా అప్పుడు ఆ కంపెనీలు పెంచలేదు. ఇప్పుడు ఈ నెల అంటే మే నెలలో మళ్ళీ ధరలు పెంచే అవకాశం ఉంది. సో ధరల సమీక్ష గడువు ముగిసి కూడా ఏడాది దాటడంతో వచ్చేటువంటి మే నెలలో మద్యం బీర్ల రేట్లు పెంచే అవకాశం ఉంది. ఇక ఉత్పత్తి ఖర్చులు పెరిగాయంటున్నాయి కంపెనీలు. సో ప్రస్తుతానికి మీకు అందరు తెలిసే ఉంటుంది రేట్లు. బట్ ఒక విషయం మీకు చెప్తాను. కేఎఫ్ లైట్కి 180 రూపాయలుగా ఉంటే కేఎఫ్ స్ట్రాంగ్కి 190 రూపాయలుగా ఉంది. ఇక బడ్వైజర్ 230 రూపాయలు, బడ్వైజర్ మ్యాగ్నమ్ 250 రూపాయలుగా ఉంది. సో రేట్లు పెరిగినా కూడా తగ్గేదే లేదంటున్నారు మందుబాబులు. 12 నుంచి 15% అని అంటే 2016లో సుమారుగా 100-120 రూపాయలు పెరిగినటువంటి బీర్ల ధర ఇప్పుడు అమాంతంగా ఈ పెరుగుదలతో మే నెలకు వచ్చేసరికల్లా అది దాదాపుగా 250 వరకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే కేఎఫ్ లైట్ ధర 220-230 వరకు వెళ్ళే అవకాశం ఉంది. కేఎఫ్ స్ట్రాంగ్ 240 వరకు రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ప్రజెంట్ మద్యం ధరలు పెరగబోతున్నటువంటి ఒక స్టేట్మెంట్తో మందుబాబుల్లో ఒకసారిగా టెన్షన్ మొదలైంది. సో మే అంటే మంచి వేసవి కాలం, అటు ఎండలు మండుతూ ఉంటాయి, చాలా చల్లగా పల్లెటూరులోకి వెళ్ళిపోయి ఆ చెట్ల కింద కూర్చొని ఈ మద్యం సీసాలు పట్టుకొని ఎంజాయ్ చేద్దామని ఆలోచన వారందరికీ కూడా, కూల్గా బీరేద్దాం అనుకున్న ఆలోచన వారందరికీ కూడా సో తర్వాత ఆ సెగ తగలబోతోంది. ఒక్కో బీర్ పైన అమాంతంగా ఏకతాటిగా ఒక 20 రూపాయల వరకు పెరిగే అవకాశం కనబడుతుంది. 20 రూపీస్ అటు గవర్నమెంట్ ట్యాక్స్ కానీ, అటు బెవరేజెస్ కంపెనీకి సంబంధించిన రేట్లు పెంచుదలతో 20 రూపీస్ నుంచి 30 రూపీస్ వరకు పెరిగే అవకాశం ఉంది. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో మద్యం ప్రియులకి ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. తెలంగాణ వ్యాప్తంగా మద్యం ధరలు పెరగబోతున్నాయి. సాధారణంగా 2 ఏళ్లకు ఒకసారి సవరణ జరగడంతో పాటుగా యుద్ధం ఎఫెక్ట్ కూడా కనబడుతోంది. సో గవర్నమెంట్ ఏ రకంగా ఆలోచిస్తోంది, దీనిపైన మద్యం ప్రియుల యొక్క రియాక్షన్స్ ఏంటి? మద్యం ప్రియులు బియర్ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి జనరల్ గా తాగేటువంటి వాళ్ళంతా కూడా బీర్ సైడ్ వెళ్ళిపోతుంటారు. బీర్ సేల్సే అమ్మకాలలో చాలా పెద్ద వాటా ఉంటుంది. బీర్ కంపెనీలు కూడా సప్లై పెంచే ప్రయత్నానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటాయి సమ్మర్ లో. మరి ఇప్పుడు సమ్మర్ లోనే రేటు పెరిగే అవకాశం ఉంది. యుద్ధం ఎఫెక్ట్ మిగతా అన్ని రంగాలతో పాటు ఈ మద్యం రంగానికి సంబంధించి కూడా ఎఫెక్ట్ పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరి ఈ అయినా గతంలో కూడా చూసాం, ఎన్ని రేట్లు ప్రభుత్వం పెంచినా, రకరకాల రూపంలో మద్యం రేట్లు పెంచినా మద్యం ప్రియులు మాత్రం తాగడం ఆపడం లేదు. ఇంకా పెరుగుతూ పోతా ఉంది మద్యం సేల్స్ అమ్మకాలకు సంబంధించి. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది, సేల్స్ అట్లానే పెరుగుతూ ఉన్నాయి. మరి 15 to 20% పెరిగే అవకాశం ఉంది. రీజన్ ఒకటి గ్యాస్ సంబంధించినటువంటి ఎఫెక్ట్, తర్వాత గాజు బాటిల్స్, ఈ బియర్ బాటిల్స్ కి సంబంధించినటువంటి విషయంలో ఆటంకాలు ఏర్పడుతున్నట్టుగా చెప్తా ఉన్నాయి. దీనికి కంపెనీలు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆటోమేటిక్ గా రేటు పెంచడానికి సిద్ధమవుతున్నది. ముఖ్యంగా గ్యాస్ ధరల దాంట్లో కమర్షియల్ గ్యాస్ అనేటువంటిది అత్యంత భారీగా ఎఫెక్ట్ చూపిస్తా ఉంది. అదే ఎఫెక్ట్ ఇప్పుడు బీర్ల రేట్లు పెరగడానికి కూడా ప్రధాన కారణం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతోపాటు 2 సంవత్సరాలు అయింది ఆల్రెడీ మద్యానికి సంబంధించినటువంటి రేట్లను పెంపుదలకు సంబంధించినటువంటి తీసుకోవాల్సిన నిర్ణయంలో ఆ ఎఫెక్ట్ కూడా చాలా భారీగా పడతా ఉంది. సో త్వరలోనే మద్యం ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. మేలో కనుక పెరిగితే నిజంగానే మేలో చాలా పీక్స్ లో ఉంటాయి ఎండలు కాబట్టి దానిపైన బీర్ల పైన తీవ్రమైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి సమ్మర్ లో ఇలాంటి ఎఫెక్ట్ లేకున్నా కూడా బీర్లు సప్లై చేయలేనటువంటి స్టేజ్ కి కంపెనీలు వెళ్ళిపోతాయి. ఎందుకంటే విపరీతంగా సేల్స్ అయిపోతాయి. చాలా లక్షల కేసులు అమ్ముడుపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది రోజువారీగా. మరి రేటు పెరిగితే ఆ ఎఫెక్ట్ ఇంకా గ్రౌండ్ లో పడే అవకాశం ఉంటుంది. ఇది కాస్త
మద్యం ప్రియులకు కాస్త షాకే, కూల్ షాక్ అని చెప్పుకోవచ్చు వాస్తవాన్ని చెప్పాలంటే. మరి ఫర్నేస్, గాజుకు సంబంధించినటువంటి ఫర్నేస్ ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ యుద్ధం వల్ల, రాకపోకలకు సంబంధించినటువంటి విషయంలో ఉండడం వల్ల ఈ కొరత ఏర్పడే అవకాశం ఉంది. అది మద్యం ప్రియులపైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. రైట్. సో థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా మద్యం ప్రియులకి ఇది ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి. సో మద్యం ప్రియులు ఒక్కసారిగా వేసవి కాలం, మా ప్రతినిధి మధు చెప్తున్నట్టుగా వేసవి కాలం వచ్చిందంటే చాలు చల్లగా బీరు తాగడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఒకగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో కూల్గా అటు ఫంక్షన్స్ ఉండడం కానీ, మ్యారేజెస్ కానీ, ముఖ్యంగా తెలంగాణలో ప్రతి ఈవెంట్లో కూడా కొంత గెట్ టుగెదర్ అన్న తర్వాత ఎక్కువగా వినిపించినటువంటి మాట ఇది. సో ఇప్పుడు ఈ కేఎఫ్ లైట్ పైన ఏకంగా 20 నుంచి 30 రూపాయలు పెరగబోతోంది. సో ఆ తర్వాత స్ట్రాంగ్ పైన 20 రూపాయల నుంచి 30 రూపాయలు, ప్రతి దానిపైన సుమారుగా 12 నుంచి 15% అని, అంటే 15 రూపాయలు అంటే 30 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. సో ఇటు ఒక కామెంట్ వచ్చింది, తాగేది లేదు నీ అవ్వ 1K చేసినా కూడా తాగుతాం భయ అంట. సో అది మందుబాబుల కాన్ఫిడెన్స్, తగ్గేదే లేదు. ఒకవేళ 1000 రూపాయలు చేసిన బీరుకు మేము మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటున్నారు. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ అట్లా ఉన్నది. మరి మీరేమనుకుంటున్నారు మద్యం ప్రియులుగా ఈ ధరల పెరుగుదల పైన మీ అభిప్రాయం ఏంటి? సో జనరల్గా ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఇంతటి స్థాయిలో పెంచుతారా, అంత స్థాయిలో పెంచుతారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపించడాలు, కొంతమంది రోడ్లు ఎక్కడాలు, మద్యం ధరల పైన రకరకాల చర్చలు జరుగుతూనే ఉంటాయి. కానీ మద్యం ఎంత ఎక్కువగా ధరలు పెరిగితే అంత ఎక్కువగా ప్రభుత్వానికి ఖజానా వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదే స్థాయిలో మద్యం బాబులు కూడా ఎక్కువగా అయింది కదా అని చెప్పి 1-2 ఎక్కువగా సేవించే వాళ్ళు ఉంటే ఒకటి దాంతో ఆపేస్తారని కూడా పొరపాటే. ఇంకో 4-5 ఎక్కువగానే సేవించి ఆ ప్రభుత్వ ఖజానాకి మరింతగా రెట్టింపు చేసే ప్రయత్నం కూడా చేస్తారు. సో మీ అభిప్రాయం ఏంటి? మద్యం ధరలు పెరుగుదలతో మీరు ఎలా చూస్తారు? కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU